టార్గెట్ బీఆర్ఎస్ ఫిక్స్ చేసుకున్న బీజేపీ ఇప్పుడు టార్గెట్ పెట్టింది ఎవరిని? బీఆర్ఎస్ని టార్గెట్ పెట్టింది. వాస్తవానికి ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి 28, 29 ఎప్పుడు వస్తే అప్పుడు అనే నిర్ణయించుకున్నది. కానీ వీళ్ళ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తిరస్కరిస్తున్నది. మనము ఎన్డీఏ కూటమిలో మనం ఉన్నాము, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలి, వాళ్ళతోని వద్దు అని చెప్పేసి తేటతెల్లం చేసి దానికి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి మద్దతు పలికేసరికి ఇప్పుడు ఏం చేస్తారు? ఆపరేషన్ టార్గెట్ బీఆర్ఎస్ని పెట్టారు. బీఆర్ఎస్ని అందులోకెళ్ళి ఎంతమంది ఉంటే అంతమందిని మ్యాక్సిమం గుంజుకోవాలి, దాన్ని వీక్ చేసి ఆ ప్లేస్ని ప్రతిపక్ష పాత్రని మనం కైవసం చేసుకోవాలనే ఆలోచనతోని బీజేపీ ఉన్నది. అయితే మోదీ టూర్ తర్వాత బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే లక్ష్యం, ప్రధాన ప్రతిపక్ష పార్టీని వీక్ చేయాలని ప్లాన్, అప్పుడే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే ఛాన్స్, ఆ తర్వాత అధికార పార్టీకి చెక్ పెట్టాలని ప్రణాళిక, తెలంగాణలో అధికారం కోసం కమలం రూట్ మ్యాప్. అయితే ఏం చేస్తున్నది అంటే ఫస్ట్ వాస్తవానికి కూడా ఎవరిదైనా ఇదే ప్లాను, మనం కూడా గతంలో కూడా అనుకున్నాం ఏంటంటే బీజేపీ మెల్లమెల్ల వచ్చి బీఆర్ఎస్ని ఖాళీ చేసి ప్రతిపక్ష పార్టీలో ఉండి తర్వాత బీజేపీ కాంగ్రెస్ రెండే కొట్లాడతాయి రాష్ట్రంలో, ఇంకా మిగతా పార్టీలు ఉండవు అన్నట్టు మనం ఇంతకుముందు కూడా అన్నాం. కానీ మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది వీళ్ళు అనుకున్నట్టు? అసలు యాక్చువల్గా ఇంకొక విషయం మాట్లాడారు, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది. అసలు ఎట్లా వచ్చింది టీఆర్ఎస్ అంటే ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణ ఎట్లా ఏ కండిషన్స్ తో ఏర్పడ్డది? సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం చెప్పారు, ఈ రాష్ట్రాన్ని మేము ఇయ్యాలంటే మీ టీఆర్ఎస్ అనేది ఉండకూడదు విలీనం చేయాలి అని చెప్పింది. అయితే కాంగ్రెస్ కు చాలా పెద్ద చరిత్ర ఉన్నది, వందల పార్టీలను చిన్న పార్టీలను కాంగ్రెస్ పార్టీలను విలీనం చేసుకున్నది. కానీ ఒక టీఆర్ఎస్ మాత్రం మోసం చేసి గట్టెక్కింది. కాంగ్రెస్ పార్టీని మోసం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత మేము విలీనం కాము అని స్వతంత్రంగా ఉండి 10 ఏళ్ళు శాసించింది. వాళ్ళ పాపాలు వండి ఇయ్యాలా ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు సర్కస్ చేస్తా. వీళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే అప్పుడే పుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాకు అట్నే కంటిన్యూ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు ఈయన లగ్గం అవుతుండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఇలా కలిసి వచ్చిన అంశం ఒకటే. అయితే మరి ఇప్పుడు వీళ్ళు కలుపుకుంటారా? వీళ్ళు కలిసి పోటీ చేస్తారు వాళ్ళతో, వాళ్ళని నమ్ముతారా? వీళ్ళు ఒకటి శత్రువు మనకు మిత్రుడు అవుతాడు. ఓకే, యుద్ధం చేయాలంటే ఆ శత్రువు వానికి శత్రువు వాని మీద భుజం మీద తుపాకి పెట్టి కాల్చాలి. కరెక్టే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓట్లు వేసేటోళ్ళు మనం డైరెక్ట్ ఇద్దరమే ఓట్లు వేసుకోం కదా, ప్రజలు కదా ఓట్లు వేసేటోళ్ళు. ప్రజల దృష్టిలో మనం బ్యాడ్ కావద్దు, ఎందుకంటే రేపు ఓట్లు వేసి మనం గెలవాలంటే. అందుకే రాజకీయాలలో ఎత్తుగడలు ఎట్లుంటాయంటే మన కళ్ళకు కనబడేది ఒకటి, వెనక జరిగేది ఒకటి. అవును. అయితే ఇంకో విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఏదైతే ఉన్నదో ఇది ఆల్రెడీ కాంగ్రెస్ని ఒకసారి మోసం చేసినాక మరి బీజేపీ వీళ్ళని నమ్ముతుందా? బీజేపీ నమ్మినా బీజేపీ అంత అమాయకులు కాదు. వాళ్ళు మోసానికి అసలు మోసం చేస్తారన్న ఆలోచన వస్తే వీళ్ళు ఉండరు. నువ్వు మోసం దాకా పోయినావు కానీ అందుకనే వీళ్ళని దూరం పెట్టి నలిచినట్టు నలుస్తా ఉన్నది. ఈ కేసులు కూడా బీజేపీ తీసేసుకున్నది. ఒకటి కాంగ్రెస్ వాస్తవానికి ఆ మోసాన్ని డైజెస్ట్ చేసుకొని భరించారు. పోనీ ఇక మనకు అవసరం లేదన్నట్టు వీళ్ళని బీజేపీని మోసం చేసేంత శక్తి ఆలోచన కూడా రావద్దు వాళ్ళకి. వస్తే వాళ్ళు నాకేస్తారు. వచ్చిందని వాళ్ళకి తెలిస్తే బల్లిగాంక పురుగును మింగుతా చూడు, అప్పుడు కాకుండా బీఆర్ఎస్ అట్లా మింగేస్తుంది. గుర్తుపెట్టుకో. డౌట్ వస్తే కూడా కష్టమే. నువ్వు చేసుడు సంగతి దేవునికి ఎరక. అందుకనే కదా ఇప్పుడు తర్జనా భర్జన అవుతారు, ఎంతసేపటి కాంగ్రెస్ మీదనే ఎగురుతున్నారు కానీ బీజేపీని ఒక్క మాట అంటలేదు. ఏమన్నా అంటే మరి ప్రమాదం పొంచి ఉంటుంది అనే ఒక భయంలో బతుకుతున్నది. ఇప్పుడు కొన్ని కేసులు కూడా ఉన్నాయి, సిబిఐ చేతులు ఇంకోటి ఏం చేసిర్రు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని రెచ్చగొట్టి మాకిస్తే 48 గంటలలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని రెచ్చగొడితే కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి ఇచ్చేసింది సిబిఐకి. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమేం చెప్పన్నా, సిబిఐకి కాళేశ్వరం కేసు వాళ్ళని నడుస్తా ఉన్నది. ఇప్పుడు ఈ కార్స్ రేసు ఈడీ ఎంటర్ అయినది. ఇప్పుడు సెంట్రల్ విషయం చెప్తా, నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ జరిగేది ఏంటంటే నిజంగా మన పిల్లి బిడ్డలకు గంట కట్టడం అంటే తెలుసా? అవును. ఇక అది ఎక్కడికి పోదు, ఒక అడిగేస్తే సౌండ్ వస్తుంది. దీన్ని వేటాడడానికి అవకాశం వేట లేదేం లేదు. అది పిల్లి అడిగేయంగా సౌండ్ వస్తుంది, నీకు ఏం ఉండదు, ఇక వేట ఆడేది ఉండనే ఉంటది. ఇప్పుడు ఈ కేసులు దగ్గర పెట్టుకొని ఈ కేసులను కొద్దిగా మూవ్మెంట్ చేస్తారు, రేపు ఎల్లుండో చేసి వీళ్ళని మెర్చి చేసుకునే అవకాశాలు ఉంటాయి. మూవ్మెంట్ చేసి ఇలా మెడల గంట కట్టేస్తారు. కథం ఇక ఏముండదు. ఇక భవిష్యత్తులో కూడా ఇదే జరుగుతుంది చూడండి. భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది కనపడదు. ఎందుకు కనపడదు అంటే ఇగో 1000 కారణాలు ఉన్నాయి. బీజేపీ పార్టీ ఖచ్చితంగా కేసులది అనేది వాళ్ళ మెడకేసి గంట కడుతుంది. పిల్లి మెడల గంట కడితే పిల్లి అడుగేస్తే చప్పుడు వస్తుంది. పిల్లి వేటాడేటప్పుడు
అసలు శబ్దం రాకుండా అడుగులేస్తుంటుంది. అడుగులేసిపోయి దేనైనా తింటుంది, ఎలకనో పక్షినో దేన్నో పడుతుందుకు. ఇక గంట గంటగానే అడుగేసి అప్పుడు వస్తుంది, అది పక్షి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ చచ్చిపోతుంది. బీఆర్ఎస్ కూడా మెడకి ఎందుకు గంట కడతారంటే ఏమన్నా ఎత్తుకు పై ఎత్తులు ఏమైనా వేస్తుంది, అడుగేస్తే సపడి నోడితే తెలుస్తుంది, మొత్తం తొక్కి పడేస్తారు. దానికోసం బీఆర్ఎస్ పని అనేది అయిపోయింది. రాష్ట్రంలో కొట్లాడేది ఏం కొట్లాడుతుంది అంటే వీళ్ళ కూటమి, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన 3 కలిసి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ అది. తర్వాత ఒకవేళ కొన్ని పార్టీలు ఉన్నాయి, 2 చిన్న పార్టీలు ఇప్పుడే, ఒకటి కవిత పార్టీ కావచ్చు, ఇంకోటి మల్లన్న పార్టీ కావచ్చు. నాకు తెలిసి మల్లన్న పార్టీ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. కవిత పార్టీ మాత్రం, ఎందుకంటే ఆమె ఆర్థికంగా బలంగా ఉన్నది కాబట్టి కవిత పార్టీ ఏమైనా టఫ్గా ఏమైనా నిలబడితే నిలదొక్కుంటుందా లేదా అనేది 2029 తర్వాత తెలుస్తుంది. కానీ 2029లో హోరాహోరీగా కొట్లాడేది ఈ 2 పార్టీలు కొట్లాడతాయి. ఇక్కడ కాంగ్రెస్ కొట్లాడుతుంది, అక్కడ ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్, వీళ్ళు టీడీపీ, బీజేపీ 3 కలిసి వస్తాయి. ఈ యుద్ధం జరుగుతుంది. దున్నపోతులు కొట్లాడితే మధ్యలో దూడ చచ్చింది అని అంటారు చూడు, ఆ దూడ బీఆర్ఎస్ అవుతుంది, కనుమరుగైపోతుంది. ఇదే జరుగుతుంది, ఇదే వాస్తవము. మీరు రాసి పెట్టుకోరి. 100 6 600 2029లో జరిగేది ఇదే. బీఆర్ఎస్ని ఈ లోపల ఖతం చేస్తారు. రేపు మోడీ వచ్చినాక, మోడీ సభ తర్వాత బీఆర్ఎస్లో ఎంతమంది అయితే ఉంటారో దాదాపు ఎంతమంది దిక్కులు చూసేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అలా గుంజేసుకుంటారు. నెక్స్ట్ బీఆర్ఎస్ని కొలాప్స్ చేస్తారు, గుర్తుపెట్టుకోరు. అయితే ఇంకొకటి కీలక అంశం ఏంది చెప్పండి ఇక్కడ సజ్జన, ఒకటి ఇది మెయిన్ పాయింట్ అసలు దీనికి. ఇప్పుడు కవితనైతే జైలు వేసారు. అవును. అయితే ఆమె జైలు పోయిన కోపంతో ఏం చేసినట్టే వీళ్ళు పట్టించుకోలేదు. అవును. అయితే వీళ్ళు ఏం చేసింది చెప్పన్నా, ఇప్పుడు భవిష్యత్తులో వీళ్ళ వీళ్ళ దగ్గర ఏమేమి చేశారు, స్కామ్లు ఏమేమి చేశారు అన్ని రోజొక్కటి బయట పెడతా ఉంటుంది. అవును. వీళ్ళ భవిష్యత్తు మొత్తం కవిత చేతుల్లో ఉన్నది. కవిత చేతుల భవిష్యత్తు ఉన్నది. వీళ్ళు బీఆర్ఎస్ని సంఖ నాకిచ్చేస్తారు, బీఆర్ఎస్ని అందులో మెర్జ్ చేస్తారని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. కవితకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. బీఆర్ఎస్ ఎన్నటికైనా బీజేపీలో మెర్జ్ అయిపోతుంది, తర్వాత ఏ పార్టీ ఉండదని చెప్పేసి ముందు తెలివితోనే ఆమె టీఆర్ఎస్ అని పెట్టుకోవడానికి ప్రధాన రీజన్ కూడా అదే. కేసీఆర్ కూడా ఆమెకి ఇచ్చిన సలహా ఇదే. కేసీఆర్ అండదండలు లేని ఆమె ముందుకు పోవడం అనేది అసాధ్యము. ఇప్పుడు ఆమె పార్టీకి ఫండ్ అయినా ఏడికెళ్ళి వస్తుంది. కేసీఆర్ కనికరం లేనిది, కేసీఆర్ అండదండ లేనిది ఆమె పార్టీ మనుగడ సాగిస్తుందా? జనాలు మీరు కూడా ఆలోచన చేయరు. ఒక విషయం, రేపు వీళ్ళకి గుట్టరట్టు చేసేది కూడా ఆమె ఏమనుకుంటారు అంటే మనం ఇంకా మీదనే ఉన్నాం, మంచిగా తెప్ప వేసుకొని నీళ్ళలో ప్రయాణిస్తాం అనుకున్నారు. కానీ ఎన్నడో ఒకనాడు ఆమె తోటు పొడుస్తుంది, వీళ్ళు నిండా మునిగిపోతారు. అయితే ఆమె ఏం చేస్తుంది, చాకచక్యంగా రాజకీయం ఏం చేసి చెప్పన్నా, ఒకటేసారి ఆమె అస్త్రాలు వదలకుండా అప్పుడోటి వదులుతుంది. ఎలక్షన్ రోజు వీళ్ళు బట్ట వేసేసి బట్టలు ఇప్పి రోడ్డు నిలబెడుతుంది. పక్కా నిలబెడతారు. ఓట్లు కాదు, వీళ్ళని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోరు ప్రజలారా, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడితే ప్రజలలోకి వెళ్ళడము కొంచెం కష్టం. ఇప్పుడు కవిత అనే ఆమె కేసీఆర్ కూతురు, ఆమె కేసీఆర్ కంటే కూడా అనర్గళంగా మాట్లాడగల తెలివి ఉన్నది. ఓకే, ఆమెకు సబ్జెక్ట్ ఉన్నది. మళ్ళీ దాంతోపాటు ఏంటంటే కేసీఆర్ అండదండలు ఆమెకు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఈ హరీష్ రావుని, కేటీఆర్ని టార్గెట్ చేసి బట్టలు చింపి రోడ్డు మీద నిలబెడుతుంది. ఎందుకంటే ఆమె ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటలని బలంగా ప్రజలలోకి తీసుకుపోయే విధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఆమెకు మీడియాను కూడా అట్లా మేనేజ్ చేసే శక్తి ఉన్నది, ప్రజలలోకి ఎట్లా తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది, ఎట్లా పోవాలనే తెలివి కూడా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మాత్రం ప్రజలలో మాత్రం నిలబడనియ్యదు. వాళ్ళ ప్లేస్ ఈమె కైవసం చేసుకుంటందుకే ప్రయత్నం చేస్తుంది. దాదాపు ఖాయమైపోయింది. ఇక్కడ ఇంకొకటి, ప్రధాని షెడ్యూల్ ఖరారు, మోదీ సభకు బీఎస్కే మార్పు, 1000 కార్లు, 250 బస్సుల్లో జన సమీకరణ, కరీంనగర్ నుంచి అధిక సంఖ్యలో తరలింపుపై బండి దృష్టి, మండలాలు గ్రామాల వారీగా జనాన్ని రప్పించేలా ఏర్పాట్లు, నేటి నుంచి సికింద్రాబాద్లోనే కేంద్ర మంత్రి, సిటీ నుంచి భారీగా జనాన్ని తరలించడంపై ఫోకస్. అయితే మరి ఇంత ఎండాకాలము, ఎర్రటి ఎండలా మరి ఈ జనాలను తీసుకొచ్చి చంపుతారా? బస్సు కడతా అంటారు, అది కడతా అంటారు, ఇది కడతా అంటారు, ఈ తీసుకొచ్చి ఏడ కూర్చోబెడతారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఈ బీజేపీ నాయకులకు, తీసుకొచ్చారు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ అన్నానికి నీళ్లకు అయితే చంపకూరి పాపం దాకుతుంది మీకు. ఎందుకంటే మీరు చేసే ఘనకార్యాలు అవే. మీరు ఏడ సభ పెట్టినా కనీసానికి వచ్చిన కార్యకర్తలను మంచిగా చూసుకోండి. ఎందుకంటే వాటర్ డిహైడ్రేషన్ ఇబ్బంది పడతా ఉంటారు, ఎండలో ప్రయాణం చేసి ఇబ్బంది పడతా ఉంటారు. నిజమైన స్వచ్ఛమైన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, వాళ్ళకైతే అన్యాయం చేయకండి.